సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావు గారిపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదంటూ, అలాగే హరీష్ రావు గారు ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన వారిలో ముఖ్య నాయకుడు. ఈరోజు తప్పుడు కేసులతో ఆయన గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు, ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారు, నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు ముఖ్య నాయకులు పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది. అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తుకు చేస్తున్నాం. మరి ఎవరన్నా చిల్లరగాళ్ళు, రౌడీలు, ఇటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది. ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు. ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా, ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం తెలుసు. మరి ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు. మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఇది పెట్టిస్తున్నాడో, మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ, ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా మీకు ఖచ్చిత శిక్ష పడుతుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ప్రజలంతా, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆదుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని తెలియజేస్తూ, మరి పాల్గొన్నటువంటి మా పెద్దలు మాణిక్రావు గారు, అదే రకంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు, ఆందోళన్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికుమార్ గారు, డీసీఎంఎల్ చైర్మన్ శివకుమార్ గారు, మరి మా వెంకట గారు, మా పెద్దలు భూపాలరెడ్డి గారు ఈ విషయంపై వారు మాట్లాడాల్సిన మా సమస్య కోరుకుంటున్నారు. ఇప్పుడు మాణిక్యరావు గారు చెప్పండి. ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం. మొన్నటి రోజున ఏదైతే హరీష్ రావు పేరున అది ఒక నీతిమాన్య మనుషులతో కేసు పెట్టడం, ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఏమంటుందంటే ఆడచేత కాక పాత గంజలు అన్నట్టు, ఆడడానికి చేత కాదు పాత గంజలు ఉన్నాయి. అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటే ప్రజల సంక్షేమము, ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద లేనిపోయి నిందలు వేసి నీతి బాధ్యతతో కేసులు పెట్టేస్తాను.
ఇది వారికి కొత్తగా 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇంచుమించు 2021 నుంచి ఇప్పటిదాకా అన్ని కేసులు అన్నీ జయించే కదా ఇప్పుడు మళ్ళీ 2014లో ఈ యొక్క తెలంగాణ రావడం. కాబట్టి నేను అనేది వాళ్ళకు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రజల 6 గ్యారెంటీలు చేయించాక ఇది డైవర్షన్ పాలసీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది వారికి తగదు. ఒక సీఎం సీట్లో ఉన్నాడు ప్రజలకు అన్ని మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయలేదు తప్ప మరి బూతులు తిట్టడం, మరి ఏదైతే ప్రతి రంగం రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు నిన్నటి వాళ్ళు ఏదైతే ఈ యొక్క సర్వే పోతున్నారో మేము అందరం సర్వే చేయమని మరి వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సిన ఏదైతే జీతాలు ఉన్నాయో ఇంతవరకు అక్కడ జీతాలు రాలేదు, మరి మాకు ఎక్స్ట్రా పని చెప్తున్నారు మేము చెయ్యమని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నేను వారికి చెప్పడం ఏంటంటే మీరు ముందు ప్రజాపాలన చేసి ప్రజలను తృప్తిపరచండి. మీరు ఏదైతే గ్యారెంటీలు అన్నారో గ్యారెంటీలు ముందు చేయండి. కాబట్టి చేతగాని పనులు మరి కావాల్సిన కక్ష తీర్పు ఇంటి పక్కనే మరి వారి యొక్క అన్నదమ్ములు కొట్టారెడ్డి సాయి కొట్టారెడ్డి వారి యొక్క కొట్టారెడ్డిపల్లి ఒక పెద్ద మనిషి మాజీ సర్పంచ్ మీద